హాయ్ గైస్, మీరంతా ఎలా ఉన్నారు? ఇవాళ నేను మొదటి స్థానంలో ఉన్న అత్యంత భయానక ప్రదేశం గురించి చెప్పబోతున్నాను. ఈ ప్రదేశం చెన్నైలో ఉంది. అప్పట్లో నేను చాలా ఆశ్చర్యపోయాను, కానీ నేను దాని కథ విన్నప్పుడు నేను చాలా షాక్ అయ్యాను. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు నా దగ్గరికి చెన్నైలోనే జరిగిన అలాంటి మరో కథ వచ్చింది. ఇప్పుడు దీన్ని మీరు ప్రకృతి వింత అంటారో లేక యాదృచ్ఛికమంటారో నాకు తెలియదు, కానీ ఈ కథ కూడా అంతే భయానకంగా ఉంటుంది. నేను ఈ కథ చదువుతున్నప్పుడు ఈ ప్రదేశానికి సంబంధించి నాకొక ఎమోషనల్ ఫీలింగ్ కూడా వచ్చింది. మనం సినిమాల్లో లవ్ స్టోరీస్ చూసినప్పుడు ఎలా అనిపిస్తుందో ఇందులో కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఇందులో మీకు గూస్ బంప్స్ కొంచెం భిన్నంగా వస్తాయి. ఖచ్చితంగా వస్తాయి, కానీ భయంతో పాటు వస్తాయి. మిలీనియల్స్ మరియు జెన్జీ వాళ్లకు బహుశా ఈ కథ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఈ కథ కొంచెం భిన్నమైనది మరియు మీ సమయాన్ని వృధా చేయకుండా ఈ కథను మొదలుపెట్టాలనుకుంటున్నాను. కానీ ఈ వీడియోను ప్రారంభించే ముందు ఇలాంటి మరిన్ని హారర్ మరియు మిస్టీరియస్ వీడియోలు చూడడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కథ మొదలవుతుంది. ఈ కథ ఢిల్లీ నగరంలో నివసించే రిజ్వాన్ అనే అబ్బాయికి సంబంధించినది. నేను మీకొక విషయం చెప్పాలి. అతను చాలా ధనిక కుటుంబానికి చెందినవాడు. ఢిల్లీలోని మంచి ఖరీదైన ప్రాంతంలో నివసించేవాడు. అంటే తరతరాల ఆస్తిపాస్తులున్న కుటుంబమన్నమాట. నేనెలాంటి ఫిల్టర్ లేకుండా చాలా స్పష్టంగా చెప్పాలంటే అతను ఎప్పుడూ వర్తమానంలో బతికేవాడు. ఈ రోజు గురించి మాత్రమే ఆలోచించేవాడు. రేపటి గురించి అస్సలు ఆలోచించేవాడు కాదు. రిజ్వాన్కి 24 ఏళ్లు నిండాయి. ఇప్పటికీ ఇంటి బాధ్యతలు అతని భుజాలపై పడాలి. కానీ అలాంటిదేమీ జరగలేదు. అతనికి తెలివుంది, ఖచ్చితంగా ఉంది, కానీ ఎప్పుడూ పనికిరాని విషయాలపైనే దృష్టి పెట్టేవాడు. అతిగా మద్యం సేవించడం, అమ్మాయిల చుట్టూ తిరగడం వంటి విషయాల్లో ఎక్కువగా ఉండేవాడు. స్నేహితులతో జల్సాలు చేయడం, తల్లిదండ్రుల డబ్బును ప్రతి రాత్రి తగలేయడం చేసేవాడు. ఈపాటికి అతని క్యారెక్టర్ ఎలాంటిదో మీకు అర్థమై ఉంటుంది. ఇది సుమారు జూన్ 2025 నాటి మాట. రిజ్వాన్ స్నేహితులు అతన్ని చెన్నైకి తీసుకెళ్లాలనుకున్నారు. కానీ ఆ సమయంలో రిజ్వాన్కి అస్సలు ఆసక్తి లేదు. నాకు రావడం ఇష్టం లేదురా, ఇలాంటి పార్టీలంటే నాకు ఆసక్తి లేదు, నేను చాలా అలసిపోయాను, ఇంట్లోనే ఉండాలి అని అతను చెప్తూ ఇలాంటి ఏవేవో సాకులు చెప్తున్నాడు. కానీ అతని స్నేహితులు, అరే చాలా ఎంజాయ్ చేయొచ్చురా, అక్కడ ఒక క్లబ్ ఓపెనింగ్ ఉంది, మన స్నేహితుడి క్లబ్ ఓపెనింగ్ అది, పద, నువ్వు లేకపోతే ఎలా ఉంటుంది అని అన్నారు. పైగా ఆ నగరమంతా ఎప్పుడూ బూడిద రంగు మబ్బులతో కప్పబడి ఉంటుంది. అతను అక్కడికి చేరుకుని తన హోటల్కి వెళ్లాడు. ఇక సాయంత్రం అతను ఆ క్లబ్ ఓపెనింగ్ కోసం తన స్నేహితులతో కలిసి బయలుదేరాడు. అతను ఆ క్లబ్కి వెళ్లగానే అతని ముఖం వాడిపోయింది. అక్కడ ఎక్కువ మంది లేరు. సరైన మద్యం దొరకడం లేదు. ఎవరితో అయినా మాట్లాడదామన్నా లేదా అమ్మాయిలతో మాట్లాడదామన్నా అక్కడంత పెద్ద క్రౌడ్ కూడా లేదు. దేనికంటే నేను ఢిల్లీలోనే నా గర్ల్ ఫ్రెండ్తో ఉంటే బాగుండేది అని అనుకున్నాడు. అవును గైస్, 3 ఏళ్లుగా రిజ్వాన్ ఒక అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నాడు. అది కూడా సీరియస్. అయినా ఈ వ్యక్తి బుద్ధి ఇలాగే ఉండేది. కొద్దిసేపటి తర్వాత రిజ్వాన్కి చాలా బోర్ కొడుతున్నట్లు అనిపించింది. నేను దీన్ని భరించలేను, వీళ్లు వాళ్ల లోకంలో వాళ్లున్నారు, నేను పక్కనొచ్చి సోఫాలో కూర్చున్నాను అంతే అని అనుకున్నాడు. తర్వాత తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి, గైస్ నేను కాసేపు బయటికి వెళ్ళి వస్తాను, నాకస్సలు మూడ్ బాలేదు, ఈ పార్టీ లిటరలీ ఒక బుల్షిట్ అని చెప్పి అతను బయటికి వచ్చాడు. బయట చాలా తేలికపాటి వర్షం పడుతోంది. బయటికి రాగానే అతనొక సిగరెట్ వెలిగించాడు. వెలిగించిన తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ నుండి చాలా మెసేజ్లు వచ్చినట్లు చూశాడు. వాటన్నింటినీ ఇగ్నోర్ చేసి తన ఫేస్బుక్ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసిన తర్వాత, నగరం కొత్తదే కదా, ఈ చెన్నైలో నా ఫ్రెండ్ లిస్ట్లో ఎవరైనా ఉన్నారో చూద్దాం, కలిసి వస్తాను అని అనుకున్నాడు. తన ఫ్రెండ్ లిస్ట్ని అలా స్క్రోల్ చేస్తూ చాలా పాత స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక అమ్మాయిని చూశాడు. ఆమె బయోలో స్టేయింగ్ ఎట్ చెన్నైలో ఉంటున్నాను అని రాసి ఉంది. ఆమెకు మెసేజ్ చేశాడు. అదృష్టమేంటంటే ఆమె నుండి రిప్లై కూడా వచ్చేసింది. అప్పుడు అతను, నేను ఇక్కడికి రావడం పూర్తిగా కొత్త, నాకు ఇక్కడ తిరగాలనుంది. మొదటి సమస్య ఏంటంటే భాష, నాకు తమిళ్ అస్సలు రాదు అని అన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి సెండ్ మీ యువర్ అడ్రస్ అని చెప్పింది. ఆమె నుండి అంత మాత్రమే మెసేజ్ వచ్చింది. అప్పుడు ఇతను తన అడ్రస్ పంపించాడు. అతను సిగరెట్ తాగుతూ ఉంటాడు. 10 నిమిషాల తర్వాత ఖచ్చితంగా అతని ముందు ఒక స్కూటీ వచ్చి ఆగుతుంది. ఆ అమ్మాయి తన హెల్మెట్ తీస్తుంది. రిజ్వాన్ ఆమెను చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఆ అమ్మాయి అంత అందంగా కనిపిస్తుంది. రిజ్వాన్ ఆమెను చూసి షాక్లో ఉండిపోయాడు.
ఆమెనే అలా చూస్తూ మైమరిచిపోయాడు. ఆ అమ్మాయి పేరు ఈషా. ఈషా తన చెయ్యి ముందుకు చాచి, మా నగరానికి మీకు స్వాగతం అని అంటుంది. అప్పుడు రిజ్వాన్, నువ్వు అందరితో ఇలాగే ఫార్మల్గా కలుస్తావా ఏంటి అని అన్నాడు. దానికి ఈషా, అరే లేదు లేదు, అస్సలు కాదు, మీరైతే మా నగరానికి అతిథి. మీకు ఏ లోటు రానివ్వము మేము, నమ్మకముంచండి అని అంటుంది. అప్పుడు రిజ్వాన్ అంటాడు, సరేలే, ఇక ఇవన్నీ ఆపు, మనం తిరగాలి కదా, నాతో చనువుగా మాట్లాడు, లేకపోతే నేను నీతో రాను. అప్పుడు రిజ్వాన్ అంటాడు, సరే సరే, వచ్చి కూర్చో, కానీ ఒక విషయం గుర్తుంచుకో, నువ్వు తిరగాలనుకుంటే ఈ రాత్రి చాలా పొడవుగా ఉండబోతుంది, నీ నిద్రను నీ జేబులో పెట్టుకో. అప్పుడు రిజ్వాన్ అంటాడు, పద పద, సరే బయలుదేరదాం. వాళ్ళు అలా బయలుదేరుతుండగా రిజ్వాన్కి ఆ అమ్మాయితో ఏదో వింతైన వైబొస్తుంది. ఎందుకంటే ఏ అమ్మాయి తనతో ఇంత సూటిగా మాట్లాడలేదు. సాధారణంగా అమ్మాయిలు వాడికి భయపడేవారు లేదా వాడి మాట వినేవారు. ఈ అమ్మాయి కొంచెం భిన్నంగా ఉంది, కొంచెం మొండిగా ఉంది. అప్పుడు రిజ్వాన్ ఒక విషయం గమనించాడు. ఆమె ఒకే చోట మళ్లీ మళ్లీ తిరుగుతోంది. అప్పుడు అతను ఆమెను, నీకు ఇక్కడి దారులు తెలియదా ఏంటి అని అడుగుతాడు. అప్పుడు ఆమె, లేదు లేదు, అలా ఏం లేదు, అప్పుడప్పుడు మర్చిపోతుంటాను అంతే అని అంటుంది. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఇషా అంటుంది, అయితే వచ్చే జన్మలో నేను అక్కడే పుట్టాలని అనుకుంటున్నాను. దానికి రిజ్వాన్ నవ్వుతూ, వచ్చే జన్మలో ఎందుకు, ఈ జన్మలో కూడా నువ్వు రావచ్చు కదా అని అంటాడు. అప్పుడు ఇషా దానికి ఏమీ బదులివ్వదు. ఈ ఇబ్బందికరమైన నిశ్శబ్దాన్ని పోగొట్టడానికి రిజ్వాన్, ఇషా విను, నువ్వు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుండి ఉంటున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఇషా ఇదేదో ఒక 20 ఏళ్ల నుండి అని చెబుతుంది. ఇప్పుడు దారిలో అకస్మాత్తుగా చాలా పెద్ద వర్షం పడటం మొదలవుతుంది. అప్పుడు ఇషా, అరే వర్షం పడుతోంది, నేను జబ్బు పడతాను, రేపు నేను ఢిల్లీకి కూడా వెళ్ళాలి అని అంటుంది. దానికి ఇషా, సరే అయితే నేనిక్కడ పక్కన ఆపుతాను అని అంటుంది. వాళ్ళు పక్కన ఆపగానే అక్కడ పక్కన ఒక ఫుట్పాత్ ఉంది. దానిమీద ఒక టీ బండివాడు ఉన్నాడు. చుట్టుపక్కల ఎవరూ కనిపించటం లేదు. అప్పుడు ఈషా, నువ్వు 20 ఏళ్ల నుండి ఇక్కడ ఉంటున్నావు కదా, నీకు తమిళ్ రాదా అని అడుగుతుంది. అప్పుడు ఈషా అంటుంది, యార్ అది ఒక వేరే కథ, అది నీకు తర్వాత చెబుతాను. అప్పుడు రిజ్వాన్ ఆలోచిస్తాడు, ఈ అమ్మాయి చాలా వింతైన మాట చెబుతోంది, 20 ఏళ్లుగా ఉన్న తమిళ్ రాదు అంటే నమ్మలేకపోతున్నాను అని. ఇంతలో ఆ టీవాడు వాళ్ళనడుగుతాడు, కింద నిలబడి టీ తాగుతున్నారు అని. వాతావరణం కొంచెం రొమాంటిక్గా మారింది. వాళ్ళిద్దరూ ఒకరికొకరు చాలా దగ్గరయ్యారు. అప్పుడు రిజ్వాన్ కూడా తన మనసులో ఇలా అనుకున్నాడు, ఏంటో నా గుండెలో చాలా బరువుగా అనిపిస్తోంది, నా మనసు ఇక్కడేదో భిన్నంగా ఉంది, ఈ అమ్మాయితో ఏదో భిన్నంగా ఉంది అని. ఆ ఇషా ఎంత అందంగా ఉందంటే ఇతను అప్పటికే ఆమెకు బాగా ఆకర్షితుడయ్యాడు. మళ్లీ వెనక ఆ టీవాడు కల్పించుకుని వాళ్లతో ఏదో చెప్తాడు, వెళ్తాడు. వెళ్ళి మళ్లీ ఆ టీవాడు అడుగుతాడు. అప్పుడు రిజ్వాన్ ఏదో అంటాడు. ఆలోపు వెనక నుండి ఇషా అరుస్తూ, రిజ్వాన్, వర్షం ఆగిపోయింది, మనం ఇక్కడ్నుంచి వెళ్ళాలి అని అంటుంది. ఆ తర్వాత అతను మళ్లీ స్కూటీపై కూర్చుంటాడు. స్కూటీపై కూర్చున్న తర్వాత అతను గమనిస్తాడు, ఆ టీవాడు వాళ్లను తీక్షణంగా చూస్తున్నాడు. రిజ్వాన్కి ఆ టీవాడిలో ఏదో తేడాగా అనిపిస్తుంది. అతను ఇషాతో, ఇషా, ఈ టీవాడు కొంచెం అనుమానంగా ఉన్నాడు, నాతో ఏదేదో చెప్తున్నాడు అని అంటాడు. అప్పుడు ఇషా అంటుంది, అతను ఇక్కడి లోకల్, నేను అతన్ని ఒక 8-9 ఏళ్లుగా ఇక్కడ చూస్తున్నాను. అతను జంటలు ఎక్కడ కనిపించినా వాళ్ల విషయాల్లో చాలా జోక్యం చేసుకుంటాడు. ఇప్పుడు వాతావరణం ఎంత బాగుందంటే మీరే అర్థం చేసుకోండి. చిన్న జల్లుల్లాగా వర్షం పడుతోంది, జస్ట్ చినుకులు పడుతున్నాయి. వీళ్ళు స్కూటీపై కూర్చున్నారు. రిజ్వాన్ ఒక అమ్మాయి వెనక కూర్చున్నాడు. ఆమె చాలా అందంగా ఉంది మరియు అతనికి ఆమె పట్ల ఫీలింగ్స్ కలుగుతున్నాయి. చల్లని గాలి వీస్తోంది. పైన రాత్రి సమయం. దారిలో ఎవరూ లేరు, కేవలం చలి మరియు గాలి మాత్రమే ఉన్నాయి. ఇలాంటి సమయంలో వెనక నుండి అకస్మాత్తుగా ఒక కారు లైట్ వస్తుంది. ఇషా వెనక్కి తిరిగి చూసి అంటుంది, అరే యార్, ఇది పోలీసుల కారు, నేను నా లైసెన్స్ తీసుకురాలేదు, దయచేసి ఒక పని చేస్తాను, నేను ముందుకు వెళ్ళి ఆపుతాను, నువ్వు త్వరగా ముందుకు వచ్చి కూర్చో, అప్పుడు మనం స్కూటీ నడుపుతున్నట్లు ఉంటుంది. అప్పుడు రిజ్వాన్ ఆ ఇన్స్పెక్టర్ని హిందీలో అడుగుతాడు. ఆ ఇన్స్పెక్టర్కి హిందీ వచ్చు. ఇన్స్పెక్టర్ రిజ్వాన్ని అడుగుతాడు, మీరు ఇంత రాత్రిపూట ఏం చేస్తున్నారు, బ్లూ క్రాస్ రోడ్కి వెళ్తున్నారా ఏంటి అని. దానికి రిజ్వాన్ అంటాడు, లేదు లేదు లేదు, బ్లూ క్రాస్ రోడ్ కాదు, మేమింటికి వెళ్తున్నాము అని. అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ చుట్టుపక్కల చూసి, మీరు మద్యం సేవించారా అని అడుగుతాడు. రిజ్వాన్ అంటాడు, లేదు లేదు, నేనస్సలు తాగలేదు, నేను నిజంగానే నా ఇంటికి వెళ్తున్నాను. అప్పుడు ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ అంటాడు, సరే, ఇక్కడ్నుంచి నేరుగా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి,
రైట్ వైపు వెళ్ళి మీ ఇంటి వైపు వెళ్ళకండి, అనవసరంగా మీ దారి చాలా పొడవవుతుంది అని. అప్పుడు వెనుక నుండి ఇషా రిజ్వాన్ చెవిలో, త్వరగా బయల్దేరి యార్ ఇక్కడ్నుంచి, నువ్వేంటి ఈ పోలీస్ వాళ్లతో మాట్లాడుతున్నావు, త్వరగా పద అని గుసగుసలాడుతుంది. అప్పుడు రిజ్వాన్ ఎక్కువగా మాట్లాడకుండా అక్కడ్నుంచి బయలుదేరుతాడు. అప్పుడు రిజ్వాన్ అడుగుతాడు, చాలా సమయం గడిచిపోయింది ఈషా, మనం ఎక్కడికి వెళ్తున్నామో ఇప్పుడు చెప్పు. అప్పుడు ఈషా అంటుంది, నాకిష్టమైన ప్రదేశానికి వెళ్తున్నామని నీకు చెప్పాను కదా, ఒక పని చెయ్యి, విను, మనం దాదాపు చేరుకున్నాము, స్కూటీని ఇక్కడే ఆపేద్దాం, ముందుకు నడుచుకుంటూ వెళ్దాం. అప్పుడు ఈషా, వద్దు, స్కూటీ మీద వెళ్దాం, ఇంత దూరం ఎవరు నడుస్తారు అని అంటుంది. అప్పుడు ఈషా చాలా ఇబ్బంది పెడుతూ అతనికి ఇలా చెబుతుంది, చూడు, ఇప్పుడు మనం స్కూటీ మీద వెళ్తే దారి త్వరగా అయిపోతుంది, మన మాటలు కూడా త్వరగా అయిపోతాయి. ఇప్పుడు నువ్వే నిర్ణయించుకో ఎలా వెళ్ళాలో. స్కూటీ మీద వెళ్ళి నీ రాత్రిని త్వరగా ముగించాలనుకుంటున్నావా, లేదా నడుచుకుంటూ మన రాత్రికి ఇంకొంచెం సమయం ఇవ్వాలనుకుంటున్నావా అని. అప్పుడు రిజ్వాన్ కనిపిస్తుంది, అమ్మాయి ఫ్లర్ట్ చేస్తోంది. సరే, నాకిక్కడ ఛాన్స్ దొరికింది, నేనిక్కడే దిగిపోతాను, ఇక్కడ నడుస్తాను అని. అప్పుడు అతను దిగిపోతాడు. తనతో పాటు హెల్మెట్ కూడా తీసుకుంటాడు. అతను నడుస్తూ ఉంటాడు. అక్కడ దగ్గర్లో ఒక పేదవాడు పడుకునే ఉంటాడు, నిరాశ్రయుడైన ఒక వ్యక్తి. అతను రిజ్వాన్ని తీక్షణంగా చూస్తూ ఉంటాడు. అతనంటాడు, ఈషా చూడు, ఇక్కడొక విషయం చాలా వింతగా ఉంది. ఇక్కడ జనాలు నన్ను బాగా తదేకంగా చూస్తున్నారు. నేనేమైనా వింత బట్టలు వేసుకున్నానా ఏంటి? అప్పుడు ఈషా అంటుంది, లేదు యార్, నువ్వు పూర్తిగా కొత్తవాడివి కదా, ఇక్కడి లోకల్స్ నిన్నింతకుముందు చూడలేదు, అందుకే బహుశా నిన్ను చూసి అలా చూస్తుండొచ్చు. తర్వాత వాళ్ల నడక కొనసాగుతుంది. అతను ఈషాని ఒక ప్రశ్న అడుగుతాడు, ఈషా, నీ వయస్సెంతుంటుంది? అప్పుడు ఈషా అంటుంది, నా వయస్సు దాదాపు ఒక 25 ఉంటుంది. అప్పుడు ఈషా, నీకీ పాటికి పెళ్లి అయిపోయి ఉండాలి, లేదా కనీసం పెళ్లి మాటలైనా జరిగి ఉండాలి అని అంటుంది. అప్పుడు ఈషా అంటుంది, నా వాడిని అని చెప్పుకోవడానికి లేదా నా ప్రపంచంలో భాగం చేసుకోవడానికి నాకలాంటి వాడెవడూ ఇప్పటివరకు దొరకలేదు. నా ప్రపంచంలో చాలామంది భాగమవుతూనే ఉంటారు, కానీ ఏంటో యార్, నాకు వాళ్ల మీద ఆసక్తి పోతుంది. అప్పుడు రిజ్వాన్ అంటాడు, అవునా యార్, జరగవచ్చు, కాని ఇప్పటివరకు నీ ప్రపంచంలో ఎంతమంది చేరారు? అప్పుడు ఇషా ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా, నీకింకా పెళ్లి కాలేదు, కనీసం ఢిల్లీలో నీకో గర్ల్ ఫ్రెండ్ అయినా ఉండే ఉంటుంది కదా అని అడుగుతుంది. అప్పుడు రిజ్వాన్ అంటాడు, లేదు, నాకలాంటి గర్ల్ ఫ్రెండ్ ఎవరూ లేరు, నేను సింగిల్. వాస్తవానికి నేనొక రిలేషన్షిప్ కోసం, ఒక సీరియస్ రిలేషన్షిప్ కోసం చూస్తున్నాను. తర్వాత ఇషా అలా రిజ్వాన్తో నడుస్తూనే ఉంటుంది. అకస్మాత్తుగా చాలా సున్నితంగా రిజ్వాన్ చెయ్యి పట్టుకుంటుంది. అప్పుడు రిజ్వాన్కి ఇక్కడికి రాకముందు తన బుర్రలో ఉన్న చెడు ఆలోచనలన్నీ మాయమైపోతాయి. అకస్మాత్తుగా అతనికి నాకీమెతో ప్రేమ పుట్టింది, అవును యార్, నిజంగానే ప్రేమలో పడిపోయాను, రేపు ఢిల్లీ వెళ్లాలని కూడా అనిపించడం లేదు అని అనిపిస్తుంది. సరిగ్గా ఆ సమయంలో అతను తన చుట్టుపక్కల చూస్తాడు. అతను మత్తులోంచి బయటపడినట్లుగా చుట్టూ చూస్తాడు. చుట్టూ కటిక చీకటిగా ఉంటుంది, ఏమీ కనిపించడం లేదు. అతను ఇషాతో, ఇషా, మనం బహుశా చాలా దూరం వచ్చేసినట్టున్నాము, మనం మన స్కూటీ దగ్గరికి తిరిగి వెళ్ళాలి అని అంటాడు. అప్పుడు ఇషా అంటుంది, వద్దు, నాకిష్టమైన ప్రదేశం ఇక్కడికి కేవలం 2-3 నిమిషాల నడక దూరంలోనే ఉంది, రా, కనీసం వెళ్ళి చూసి వద్దాం. అప్పుడతను, వద్దు, నాకు చాలా భయంగా ఉంది, మనం స్కూటీ దగ్గరికే వెళ్దాం అంటాడు. అతను ఇషా చెయ్యి పట్టుకుని ఆమెను స్కూటీ దగ్గరికి తీసుకువెళ్తాడు. ఆ తర్వాత అతను స్కూటీలో కూర్చోగానే అప్పుడు అతనికి గుర్తుకొస్తుంది, అరే యార్, నేను హెల్మెట్ లోపలే వదిలేశాను, నేను త్వరగా వెళ్ళి తీసుకువస్తాను అని. ఆ తర్వాత ఇషా అతన్ని చూస్తూ ఉంటుంది, అంతే. అతను లోపలికి వెళ్ళి హెల్మెట్ తీసుకుంటాడు. హెల్మెట్ తీసుకుని దాన్ని శుభ్రం చేస్తుండగా పైన చెట్టు వైపు చూసేసరికి 3 మనుషులు తలకిందులుగా పడుకుని ఉంటారు, చెట్టుకు వేలాడుతూ ఉంటారు. అక్కడే రిజ్వాన్ గుండె చప్పుడు చాలా వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. అతను ఒక్కసారిగా కింద పడిపోతాడు. చుట్టుపక్కల చూస్తాడు. ప్రతి చెట్టులోనూ చాలామంది తలకిందులుగా వేలాడుతూ ఉంటారు, మరియు వారిలో ఎవరూ బతికిలేరు. అప్పుడతను పరిగెత్తుకుంటూ ఇషా దగ్గరికి వెళ్తాడు. కానీ అతను అలా పరిగెడుతుండగా నేలపై శవాలు చెల్లాచెదురుగా పడి ఉండటం అతను చూడగలిగాడు. చుట్టుపక్కల ప్రతి చోట శవాలే ఉన్నాయి. చెట్లపై శవాలు వేలాడుతున్నాయి, చెట్ల కొమ్మలపై శవాలనుంచారు, ఎక్కడ చూసినా శవాలే శవాలు. చెట్లపై నుండి కింద రక్తం కారుతోంది. అతని పాదాల వైపు చూసుకుంటే అతని చెప్పులకు కూడా రక్తం అంటుకుని ఉంది. అతను పరిగెత్తుకుంటూ ఇషా దగ్గరికి వెళ్ళి, మనం ఇక్కడికి ఏదైనా పోలీసుని పిలవాలి, ఇక్కడ ప్రతి చోట శవాలున్నాయి, లోపలికి రా, నేను నీకు చూపిస్తాను అని అంటాడు. అప్పుడు ఇషా అతని చెయ్యి గట్టిగా పట్టుకుని ఇలా అంటుంది, అరే ఆగు యార్, ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు? నేను రోజూ ఇక్కడికి వస్తాను, రోజూ రాత్రి ఇక్కడే గడుపుతాను,
ఇక్కడ ఎవరూ లేరు, నాకు అలా అనిపించడం లేదు అని. అప్పుడు రిజ్వాన్ అంటాడు, అరే నేను నా కళ్ళతో చూశాను, నేను నీకెందుకు అబద్ధం చెప్తాను. అప్పుడు ఇషా అంటుంది, ఈ ప్రదేశానికి చెడ్డ పేరు తీసుకురావద్దు, ఇక్కడ ఏమీ లేదు అని చెబుతూ చుట్టుపక్కల తిరుగుతున్న ఇలాంటివారు ఇప్పటికే చాలామందున్నారు. ఈ వదంతుల వల్ల నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా, ఇక్కడ అలాంటిదేమీ లేదు, పద ఇక్కడి నుంచి వెళ్దాం. అప్పుడు రిజ్వాన్, సరే పద ఇక్కడి నుంచి వెళ్దాం అంటాడు. అతను స్కూటీ మీద కూర్చుంటాడు. వెళ్తూ వెళ్తూ ఇదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఒక క్షణం అతను తన సైడ్ మిర్రర్లో వెనక్కి ఇషా వైపు చూస్తాడు. ఆమెను చూసి అతను ఇలా అనుకుంటాడు, ఈరోజు నేను నా మనసులోని మాట ఆమెతో చెప్పేస్తాను. కానీ సర్లే, నేనిప్పుడు చెప్పను, ఫోన్లో చెబుతాను, కాల్ చేసి చెబుతాను ఈ విషయాలన్నీ, ఇప్పుడు కాదు అని. ఆ తర్వాత రిజ్వాన్ అంటాడు, సరే నేను నిన్ను నా స్నేహితుడి క్లబ్ వరకు తీసుకెళ్తాను. నేనిప్పటికే నా స్నేహితుడికి మెసేజ్ చేశాను నేనొస్తున్నానని. ఆ తర్వాత మనం కలిసే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం. నీకు ఓకే అయితే మనం రేపు పొద్దున కలుద్దాం. నా ఫ్లైట్ మధ్యాహ్నముంది, సో మనం ఉదయం కలుసుకుందాం. అప్పుడు ఈషా అంటుంది, ఖచ్చితంగా, నీకోసం ఏదైనా. అప్పుడు రిజ్వాన్, నాకోసమే ఎందుకు, నాలో అంత ప్రత్యేకతేముంది అని అడుగుతాడు. దానికి ఆమె అంటుంది, ఎందుకో తెలీదు రిజ్వాన్, నీకు నాకు మధ్య ఏదో ప్రత్యేకమైన కనెక్షన్ ఉన్నట్లు అనిపిస్తుంది. నువ్వు మిగతా అబ్బాయిల్లా కాదు, కొంచెం భిన్నంగా ఉన్నావు. మనం కలిసి ఉంటే ఒకరితో ఒకరం ప్రేమతో బాగా ఉండగలం అని నాకనిపిస్తుంది. ఇవన్నీ విన్న తర్వాత రిజ్వాన్ చాలా షాక్ అవుతాడు. నేనింకా ఏమీ చెప్పలేదు, అసలు ఈ విషయాలన్నీ నేనే చెప్పాలనుకున్నాను. ఇప్పుడు నేను ప్రతిదీ ఎలా చెప్పగలను అని. అప్పుడు రిజ్వాన్ అంటాడు, ఇషా, నేను కూడా నీతో ఒక విషయం మాట్లాడాలి. అప్పుడు ఇషా, చెప్పు అంటుంది. అప్పుడు రిజ్వాన్, ఎందుకో తెలీదు, నిన్ను కలిసినప్పట్నుండి నువ్వు నాకు చాలా భిన్నంగా అనిపిస్తున్నావు. ఇలాంటి అమ్మాయిని నేనింతకుముందు ఎప్పుడూ కలవలేదనిపిస్తుంది. కాని నేను నీకొక నిజం ఒప్పుకోవాలి. ఢిల్లీలో నాకిప్పటికే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆమెతో నేను 3 ఏళ్లుగా డేటింగ్ చేస్తున్నాను. కాని నేను ఆమెను ప్రేమించడం లేదని నాకనిపిస్తుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కాబట్టి మనం ఒక బంధంలోకి అడుగుపెట్టాలని నాకు అనిపిస్తుంది. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. దీనికి ఇషా ఏమీ మాట్లాడదు. అప్పుడు రిజ్వాన్ అంటాడు, కాదు, నువ్వు నిరాకరించాలంటే సూటిగా చెప్పేయొచ్చు. నేనెలాగో ఇక్కడికి మళ్ళీ రాను. కాని నువ్విక్కడ ఉంటే, నువ్విక్కడే ఉంటావని నాకు తెలిస్తే, నేనిక్కడికి మళ్ళీ రావడానికి నువ్వే కారణమవుతావు. ఇషా ఏమీ మాట్లాడలేదు. అప్పుడు రిజ్వాన్ తన సైడ్ మిర్రర్లో చూశాడు. చూస్తే అక్కడ ఎవరూ కూర్చుని లేరు. అతని స్కూటీ వెనక ఎవరూ లేరు. ఆలోచించండి, రిజ్వాన్ అక్కడ బిత్తరపోయాడు. పూర్తిగా షాక్ అయ్యాడు. అతను త్వరగా తన స్కూటీ ఆపాడు. చుట్టుపక్కల చూశాడు. చుట్టూ ఎవరూ లేరు. పొరపాటున నేనామెను కింద పడేశానా అని అతనికి భయం వేసింది. తను చివరిసారిగా ఆమెను సైడ్ మిర్రర్లో చూసిన ఆ ప్రదేశానికి కూడా వెళ్ళాడు. దారి పొడవునా చూశాడు. ఆమె దొరకలేదు. ఇషా 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 అని ప్రతిచోట అరుస్తున్నాడు. అయినా ఆమె కనిపించలేదు. అప్పుడు అతను నిర్ణయించుకున్నాడు, నేను బహుశా పోలీసులకు లొంగిపోతేనే మంచిది. నేను ఎక్కడైనా దోషిగా తేలితే మా నాన్న పేరు కూడా చాలా దెబ్బతింటుంది. నేనే వెళ్ళి పోలీసులకు లొంగిపోతాను అని. అప్పుడు రిజ్వాన్ ఏడుస్తూ దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. లోపలికి వెళ్ళి అక్కడున్న పోలీస్ ఇన్స్పెక్టర్ ముందు తన తప్పు ఒప్పుకోవడం మొదలుపెడతాడు. సార్, నేను ఈరోజు రాత్రి ఒక అమ్మాయితో తిరుగుతున్నాను. ఆమె పొరపాటున నా స్కూటీపై నుంచి కింద పడిపోయింది. నేను నా వెనక కూర్చున్న అమ్మాయి గురించే మాట్లాడుతున్నాను సార్. మేమక్కడికి ఎలా వెళ్తున్నామో తెలియదు. నేను నా ఇంటికి వెళ్లడం లేదు. నేను మీకు నిజం చెబుతున్నాను. ఆ అమ్మాయి అదొక తనకిష్టమైన ప్రదేశమని నన్ను అక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నానని చెప్పింది. ఆమె నన్ను అక్కడికి తీసుకెళ్ళింది. మేమక్కడ కొంచెం నడిచాము. మళ్ళీ వెనక్కి వస్తుండగా నేను నా క్లబ్కి వెళ్తుండగా ఆ పోలీసువాడు మరో పోలీసుతో అంటాడు, ముందు వీడికి డ్రగ్ టెస్ట్ చెయ్యి, రెండోది ఆ ప్రదేశాన్ని పరిశీలించడానికి కొంతమంది నాతో రండి. అతను ముందుగా ఆ అమ్మాయి పేరేమిటి, ఆమె చిరునామా ఏమిటి, లేదా కనీసం ఆమె సోషల్ మీడియా ఐడి ఏమైనా ఉందా, దానివల్ల బహుశా ఆమె లొకేషన్ తెలుస్తుందేమో అని పేరు, అడ్రస్ అన్నీ అడిగాడు. ఆ తర్వాత మరో కానిస్టేబుల్తో ఇలా అన్నాడు, ముందు వీడిని రిమాండ్లోకి తీసుకో, కస్టడీలో ఉంచు. రాత్రంతా రిజ్వాన్ ఆ పోలీస్ స్టేషన్లోనే కూర్చుని, నా జీవితంలో ఎలాగూ చెప్పుకోదగ్గదేమీ లేదు, మా తల్లిదండ్రుల డబ్బు మాత్రమే ఖర్చు పెడుతున్నాను అని ఆలోచిస్తున్నాడు. 24 ఏళ్ళు వచ్చాయి, నా జీవితంలో ఏమీ సాధించలేదు. కనీసం మాస్టర్స్ అయినా పూర్తి చేయాల్సింది. నా జీవితంలో ఏదైనా చెయ్యాల్సింది, లేదా మా నాన్న కంపెనీని ముందుకు తీసుకెళ్లాల్సింది.
ఏమీ చెయ్యలేదు. ఈరోజు నేనిక్కడ పోలీస్ స్టేషన్లో కూర్చున్నాను. నా స్నేహితులకు నా మీద పట్టింపు లేదు, నా కుటుంబ సభ్యులకు పట్టింపు లేదు, జీవితంలో చెప్పుకోదగ్గది ఏదీ లేదు. తర్వాత అకస్మాత్తుగా ఈషా పరిచయమైంది. నాకు ఆమెతో ప్రేమ పుట్టింది అనిపించింది. ఈరోజు ఆమెను కూడా కోల్పోయాను. అసలు ఇషాకు ఏమైందో ఏం కాలేదో అని నాకు తెలియదు కదా అని అనుకున్నాడు. తర్వాత అతన్ని కారులో నుండి కిందకి దించుతాడు. అతను ప్రయాణిస్తున్న ఆ కారులో ఇన్స్పెక్టర్ మరియు రిజ్వాన్ మాత్రమే ఉన్నారు. ఇషాతో కలిసి నడిచిన అదే దారికి అతన్ని తీసుకువెళ్తాడు మరియు ఆ ఇన్స్పెక్టర్ అతన్ని అడుగుతాడు, మీరు ఇక్కడికి వచ్చారా? అప్పుడు రిజ్వాన్ అంటాడు, అవును సార్, నేనిక్కడికే వచ్చాను, ఆమె నన్ను ఇక్కడికే నడిపించింది. అప్పుడు ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ఒక చిన్న నవ్వు నవ్వి, సార్ సరేనా, నాకు తెలుసు ఇక్కడికే వచ్చారని. ఈ రోడ్డు, ఈ ప్రదేశం పేరు బ్లూ క్రాస్ రోడ్, అందుకే నేను నిన్నిక్కడికి రావద్దని వారించాను అని అంటాడు. తర్వాత మళ్లీ అతన్ని జీప్లో ఎక్కించుకుని ఇషా మరియు అతను నిలబడి టీ తాగిన ఆ టీ వాడి దగ్గరికి తీసుకువెళ్తాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ బయటికి వస్తాడు. అతన్ని బయటికి దించి అడుగుతాడు, మీరు ఇక్కడికి వచ్చారా? నేను కూడా 2018లో ఇషాతో కలిసి ఇక్కడికి వచ్చాను. ఈరోజు రాత్రి నీకేమైందో ఇవన్నీ నా జీవితంలో కూడా జరిగాయి. అప్పట్లో నేను ఇన్స్పెక్టర్ అవడానికి సన్నాహాలు చేసుకుంటున్నాను. ఆ రాత్రి నాకు కూడా అదే జరిగింది. నేను కూడా ఆమెను కలిసి ప్రేమలో పడ్డాను. ఆ రాత్రి ఆమెను నా కళ్ళెదుటే ఒక ట్రక్కు కింద నలిగిపోవడం చూశాను. కథ అక్కడే మొదలై అక్కడే ముగిసిందని నేను అనుకున్నాను. కానీ అలా జరగలేదు. ఆ కథ అక్కడే ఎప్పుడూ మొదలు కాలేదు. అప్పుడు రిజ్వాన్ అంటాడు, మీరు ఇషాతో వచ్చారా? అంటే మీరు ఇక్కడ ఇషాతో కూర్చున్నారా? మీకు నా ఇషా తెలుసా? అప్పుడు ఇన్స్పెక్టర్ అంటాడు, ఇందులో ఆశ్చర్యపోవాల్సినంత విషయమేమీ లేదు. అక్కడ ఈషా ఫోటో ఉంటుంది మరియు దాని పక్కన ఆమె వివరాలన్నీ రాసి ఉంటాయి. ఈమె పేరు ఈషా. ఈమె ఢిల్లీకి చెందిన అమ్మాయి. కొంతకాలం క్రితం చెన్నైకి వచ్చింది. ఆమెకు ఇక్కడి భాష తదితర విషయాలేవీ తెలియవు. ఒకప్పుడు ఆమె చెన్నైలో ఉన్న తన బాయ్ ఫ్రెండ్ను కలవడానికి ఇక్కడికి వచ్చింది. చెన్నైలో ఉన్న ఆమె బాయ్ ఫ్రెండ్ ఆమెను మోసం చేసి వేరొకని పెళ్లి చేసుకున్నాడు. ఈ కారణంగానే నువ్వు ఇప్పుడు ఎవరినైతే చూశావో, నేను ఎవరినైతే ఇక్కడ చనిపోతుండగా చూశానో, ఆమె నిజమైన మనిషి కాదు, ప్రాణమున్న వ్యక్తి కాదు. అవి మన ముందు తిరుగుతున్న ఆమె జ్ఞాపకాలు మాత్రమే. నీకు సూటిగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అది ఆమె తిరుగుతున్న ఆత్మ. ప్రతి ఒక్కరికి ఇలాగే జరుగుతుంది. కొంతమందికి సాంకేతిక పద్ధతుల్లో ఎదురవుతుంది, మరికొంతమందికి రోడ్డుపై దొరుకుతుంది. ఆమె చాలా అందంగా ఉంటుంది కాబట్టి ప్రజలు ఆమెతో ప్రేమలో పడిపోతారు. ప్రజలు ఆమె ప్రేమలో మంత్రముగ్ధులవుతారు. దీని గురించి ఎవరూ ఏమీ చేయలేరు. చివరికి ఇషా మాయమైపోయిందని ప్రజలు తెలుసుకున్నప్పుడు ఆ అపరాధ భావంతో ప్రజలు కూడా చనిపోతారు. చుట్టుపక్కల అలాంటి అడవి గాని, అలాంటి నిర్మానుష్య ప్రదేశం గాని ఏమీ లేదు. ఒకవేళ నిర్మానుష్య ప్రదేశం ఉందంటే అది ఈ బ్లూ క్రాస్ రోడ్ మాత్రమే. అక్కడికి వెళ్లే ప్రజలు ఆత్మహత్య చేసుకుంటూ వస్తున్నారు మరియు ఆమె ప్రపంచంలో భాగమైపోతున్నారు. నీకు వెనక కనిపిస్తున్న ఈ టీవాడున్నాడు కదా, నువ్వొచ్చి కలిశావే, బ్లూ క్రాస్ రోడ్డుకు వెళ్ళొద్దని నిన్ను వారించాడే, వాడి వల్లనే వాడు కూడా ఆత్మగా మారిపోయాడు. వాడు కూడా ఒకప్పుడు తన ప్రేమ కోసమే రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చాడు. అప్పుడు రిజ్వాన్ త్వరగా తన ఫోన్ ఓపెన్ చేశాడు. ఫేస్బుక్ మెసేజ్లకు వెళ్ళాడు. మెసేజ్లలోకి వెళ్ళి చూస్తే అతనికి ఎలాంటి మెసేజ్లు కనిపించలేదు. అతను త్వరగా ఆమె ప్రొఫైల్ని చెక్ చేస్తే అక్కడ కనిపిస్తున్న చివరి పోస్టు 2012 నాటిది. అప్పుడే ఆమె చనిపోయింది. వాళ్ళందరూ నిన్ను ఎందుకు తదేకంగా చూస్తున్నారు? ఆ టీవాడు ముందు ఒక కప్పు కోసమే నిన్ను ఎందుకు అడిగాడు? నువ్వు 2 కప్పులు అని చెప్పగానే నిన్ను ఎందుకు బ్లూ క్రాస్ రోడ్కు వెళ్ళొద్దని వారించాడు అనేదానికి కారణం ఇప్పుడు వాటన్నింటికీ సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే నీ చుట్టుపక్కల ఎవరున్నారో వాడికి తెలుసు. ఆ ఇన్స్పెక్టర్ అంటాడు, చూడు, ప్రేమ కారణంగానే ఇషా కూడా ఆత్మహత్య చేసుకుంది. నీకు కూడా ఆమె మీద ప్రేమ పుట్టింది. కాని నువ్వలాంటి పనులేమీ చేయవద్దు. ఇవన్నీ చేయడానికి నేవున ప్రయత్నించాను. ఈ టీవాడు కూడా ప్రయత్నించాడు. కానీ ఇందులో ఎలాంటి అర్థం లేదు. నీకు కూడా తల్లిదండ్రులున్నారు కదా, కనీసం వాళ్ల కోసమైనా బతుకు. ప్రతి ఒక్కరికి ప్రేమ పుట్టింది. కానీ దాన్ని మర్చిపోవడంలో లేదా కనీసం ఆ బాధతో జీవించడంలో నీకు ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు. అదే చెయ్యి. నీ ఇంటికి వెళ్ళిపో. నేను వెళ్ళలేకపోయాను. ఈ టీవాడు వెళ్ళలేకపోయాడు. కాని నువ్వు వెళ్ళు. నువ్వు సంతోషంగా ఉండు. రిజ్వాన్ తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత తన జీవితాంతం ఆ రాత్రిని అతను ఎప్పటికీ మర్చిపోలేడు. ఎందుకంటే అతను ముందు చాలా అందంగా, చాలా శ్రద్ధగా చూసుకునే, కానీ ప్రాణంతో లేని ఒక వ్యక్తిని కలిశాడు.
మరియు గాయ్స్, నేను మీకు చెబుతున్న ఈ బ్లూ క్రాస్ రోడ్ గురించి ఇదొక కల్పిత కథ కాదు. అది నిజంగానే హాంటెడ్, దెయ్యాలు తిరిగే ప్రదేశం. మీకు ఇంటర్నెట్ ఆర్టికల్స్లో, రెడిట్లో దొరుకుతుంది. అవును, ఇదొక భయానక ప్రదేశం. మీరు రాత్రిపూట ఇక్కడికి వెళ్ళకూడదు అని మీకు ప్రతి చోట దీని గురించి దొరుకుతుంది. ఇప్పుడు ఈ ఇషా కథ ఎంతవరకు నిజమో, లేదా నాకు మెయిల్లో వచ్చినది ఎవరో ఎదుర్కొన్న అనుభవం, అందుకే వాళ్ళు నాకు పంపించారు. అది నిజమా కాదా అనేది ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. మీకు ఈ కథ ఎంతవరకు నిజమనిపిస్తుందో, లేదా మీకు ఈ కథ ఆసక్తికరంగా అనిపించిందో లేదో మీరు కమెంట్స్లో చెప్పచ్చు. చివరగా ఈ వీడియో ముగింపులో నేను మీకు చెప్పదలుచుకున్నది ఒకటే: ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తిని కలిసే ముందు ఒక్కసారి చూసుకోండి. వాళ్ళని చూసుకోండి, వాళ్ళని అర్థం చేసుకోండి. లేకపోతే వారితో మీకు ప్రేమ పుట్టచ్చు. వాళ్ళని చూస్తే మీ గుండె చప్పుడు చాలా వేగంగా కొట్టుకోవచ్చు. వాళ్ళని చూస్తే మీ గుండె చప్పుడు బలహీనంగా కూడా మారచ్చు, లేదా చివరిసారిగా కొట్టుకోవచ్చు. అప్రమత్తంగా ఉండండి. నేను నా తదుపరి హారర్ స్టోరీలో మిమ్మల్ని కలుస్తాను. ధన్యవాదాలు.